హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇడ్లీలోకి దోశలోకి కొబ్బరి చట్నీ అందులో డిఫరెంట్ ఐటమ్స్ వేస్ట్ చేశాను. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కినాక ఒక 5 పచ్చిమిర్చి, అంటే ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళు ఒక 5 పచ్చిమిర్చి మధ్యలోకి తుంపుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం పచ్చిమిర్చి వేగనివ్వాలి. కొంచెం తెల్లబడుతుంది కదా, ఇలా అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక అరచెక్క కొబ్బరి, పచ్చి కొబ్బరి ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ముదిరిన కరివేపాకు ఒక 2-3 వేసుకోవాలి. ఒక 2-3 వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల. పుదీనా మా చెట్టుదే, జస్ట్ కడిగి వేసాను. బయట తెచ్చిందైతే ఉప్పు నీళ్ళలో కడిగి వేస్తాను. ఒక గరిటెడు శనగపప్పు అరగంట ముందు నానబెట్టాను. మనం కొంచెం ముందే నానబెట్టుకోవాలంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోసుకోవాలి. ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వేయాలి. వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. మనం ఇది గ్రైండ్ చేసేటప్పుడు మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అంటే శనగపప్పు నేను శుభ్రంగా కడిగి తర్వాత నానబెట్టుకున్నాను. ఇవి వేడి చేసి చల్లార్చిన నీళ్ళే నేను వాడతానన్నాను కదా, అవే నీళ్ళు. మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈ నీళ్ళు పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, దాంట్లోనే ఒక 2 స్పూన్లు మళ్ళీ నూనె వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి కొంచెం వేయించుకోవాలి. ఇలా కొంచెం దూరగా వేగగానే ఒక 2 కరివేపాకు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం కొబ్బరి మిశ్రమం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి తాలింపు వేసుకోవాలి. దీన్ని చక్కగా కలుపుకోవాలి. మనకు దోశకు, ఇడ్లీకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి.